సినిమా చూసినంత సాటిస్ఫై లేదు నాకు తెలియదు, కానీ థియేటర్ మాత్రం అబ్బబ్బబ్బా వేరే లెవెల్ అన్న. స్టార్ట్ అవుతున్నాము బాబు, పవర్ స్టార్. సో ఇంక మేము ప్రెజెంట్ ఉండేది అయితే బేరం కూడా. సో ఇక్కడ నుంచి మేము థియేటర్కి వెళ్ళడానికి మినిమం ఒక 1.5 hour అయితే పడుతుంది. బ్యాచిలర్స్ కాబట్టి బైకులు లేవు, బస్కి వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, మరి టైంకి వెళ్తామేలో మాకైతే అర్థం అవ్వట్లేదు. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే బస్ స్టాప్, ఇక్కడికి అయితే బస్సులు వస్తాయి. 218 బస్ ఎక్కాలి మేము అయితే. బస్సులో జనాల కంటే వాటర్ ఎక్కువ ఉంది, వర్షం కదా. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ, ఎండాకాలంలో ఎండలు ఎక్కువ. నా జీవితంలో ఏమో మలుపులు ఎక్కువ. ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లో ఉండేది ఫస్ట్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్, మరి మామూలు లేదు మరి. ఇంకా అలా కాసేపు బస్సులో అయితే ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళ మీద వెళ్ళమని కామెంట్లు వేసుకున్నాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. సో ఇంకా సరే ఇంకా మా వాళ్ళైతే మెట్రో ఎక్కేద్దామన్నారు, కాకపోతే మెట్రో అక్కడ స్టేషన్ లేదు. సో ఇంకా సినిమాకి అయితే టైం అయిపోయింది. ఒరే ఆజాము లగేస్తారు, సినిమా టైం అయిపోయింది భయ్యా. రన్నింగ్ చూడు. ఇంకా మనం రావాల్సిన థియేటర్కి అయితే వచ్చాము, మైత్రి థియేటర్. ఇది వచ్చేసి బాలనగర్లో ఉంది. థియేటర్ మాత్రం లోపల ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా థియేటర్ గురించి చెప్పాలంటే మైత్రి మూవీ మేకర్స్ ఉంది కదా, సో ఇది అయితే వాళ్ళదే. సినిమా అయితే 6:45కి, మేమైతే 7కి వచ్చాము థియేటర్కి. సినిమా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనం అయితే పరిగెడుతున్నాము. ఈ థియేటర్ చూడడానికి సేమ్ జగదాంబ థియేటర్ లాగా ఉంది. సో ఎంట్రన్స్ మొత్తం అలానే ఉంది. కాల్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాయిస్ ఒకటి వస్తుంది, ఎవరు భయపడకండి. ఇంకా బ్రేక్ టైంలో అయితే రాజాసాబ్ అండ్ పెద్ద అయితే టీజర్లు అయితే వేశారు, మంచిగా అనిపించింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో సినిమా అయితే బాగుంది భయ్య. సో ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది, మంచిగా ఉంది, క్లారిటీ అయితే అదిరిపోయింది నాకైతే. సో సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా గ్రాఫిక్స్ బాగాలేదు, అంత ఎడిటింగ్ అయితే పెద్దగా ఏం లేదు. సో క్లైమాక్స్ కూడా కొంచెం ఏమైనా మంచిగా ఉంటే బాగుండు, క్లైమాక్స్ కూడా ఏం లేదు. బట్ సినిమా అయితే ఓకే. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, ఫైట్ సీన్ అయితే అదిరిపోయాయి.